9th సినిమా రిలీజ్ అవుతుంది, చూసేయండి అందరూ. క్విజ్. ఆయన ఎన్నిసార్లు స్పీచ్లో థ్యాంక్ యూ అన్నాడు? మెల్లగా ఎంత ఫాస్ట్గా మాట్లాడతాడే అది అలా మాట్లాడతారు, మెల్లగా మాట్లాడాలి. నిజం అందరిలో ఏం లేదు, ఈ మధ్య వాట్సాప్లో 2x స్పీడ్లో మాట్లాడుతున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి, అలాగే మీడియా మిత్రులకి, పెద్దలకి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా హీరో సీరియల్ కిరణ్ అన్న ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఈ సినిమాలో బ్రిటిష్ అనే క్యారెక్టర్ చేశారండి, చాలా బాగుంటున్నాడు. అలాగే మా డైరెక్టర్ వంశీ అన్నకి స్పెషల్గా థ్యాంక్స్ అన్న. నిజంగా బ్రిటిష్ అనే క్యారెక్టరు 6,000 మంది ఆడిషన్ చేస్తే అందులో నన్ను తీసుకోవడం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది నాకు. నా హైటు, నా కలర్ చూసి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా ఇక్కడ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికంటే మా నిహారిక మేడం గారికి. ఎందుకంటే ఫస్ట్ టైం నన్ను ఫ్లైట్ ఎక్కించారు. ఆ రోజు నిద్ర పట్టలేదు నిజంగా నాకు. మొన్న వైజాగ్ టూర్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కించారు ఆ రోజు. నిజంగా అందరినీ కూడా లిటరల్గా 6 అయింది నేను పడుకోబడికి. ఆ రోజు తెలవజు 6 అయిపోయింది పడుకోబడికి. చాలా థ్యాంక్ యూ మేడం. ఒక సినిమా అన్నీ ఇస్తుంది అంటారు, కమిటీ కుర్రలు నాకు అన్నీ ఇచ్చింది, నా లైఫ్ ఇచ్చింది. నేను నిజంగా ఎక్కడో కృష్ణానగర్ నుంచి అసిస్టెంట్గా ప్రొడక్షన్ బాయ్గా పనిచేసుకుంటూ నిజంగా ఈ స్టేజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ అన్న. నిజంగా వంశీ అన్న నీకు రుణపడి ఉంటానన్న. థ్యాంక్ యూ. అలాగే నిహారిక మేడం గారికి, ఫణి గారికి, ఎగ్జిక్యూటివ్ రమేష్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను చెప్పుకుంటా అండి. ముఖ్యంగా మా డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నాకు స్లాంగ్ రాకపోయినా సరే నేర్పించి పట్టుబట్టి నిజంగా నువ్వు చేస్తావు తమ్ముడని చెప్పి నాకు నేర్పించి సినిమా చేయించారు. అలాగే మా జేడి మాస్టర్ గారికి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసినా సరే నా చేత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బిరుదిచ్చారు నాకు. నిజంగా చాలా థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే నిజంగా నేను డ్యాన్స్ చేయలేకపోతున్నాను. అలాగే ఈడ అవుట్ స్టాండింగ్లో ఉంటాడు కాబట్టి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అలాగే మాస్టర్ అప్పాజీ గారికి, అలాగే లక్ష్మణ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మాకు ఆర్ట్ డిజైనర్ గారు ప్రణయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా మొత్తం టీం మొత్తం అందరికీ కూడా కమిటీ కూరలు ఎవరైతే వర్క్ చేస్తారో అందరికీ కూడా ఈ స్టేజ్ మీద నుంచి పాదాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే సినిమా లేదు. చెప్పడం కాదు పాదాభివందనాలు అని, వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పెట్టాలి. హలో మైక్ ఇచ్చేసాను. మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చే ఎవరికి పెట్టినా పెట్టకపోయినా మా వంశీ అన్నకి, మా నిహారిక మేడం గారికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా దూరం నుంచి కూడా ఇక్కడ దసపల్లి హోటల్కి చిన్నదైనా సరే దీని ఇంత పెద్దది చేసి విచ్చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. నాకు పాదాభివందనాలు. థ్యాంక్స్. మనది ఒకటే ఏజ్ కాబట్టి ఇది అక్కడ ఇచ్చేసేయండి. ఎక్కడ ఆయన యువి వెంకట్ గారు అని ఉంటారు. ఆయన మీకు ఎప్పటి నుంచో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఐ లవ్ యూ అండి. బాగా గట్టిగా ప్రిపేర్ అయ్యాడు మైక్. లవ్ యూ టూ రా, లవ్ యూ టూ. ఎందుకంటే మా మేడం గారు చెప్తే కొడతారు నన్ను, అందుకే మీకు చెప్పాను మేడం. నాకు అందం అనుకుంటున్నావా కొట్టడానికి? ఏంటో. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్ బాయ్ బాయ్. నిన్ననే ఒక బ్రిటిష్ బ్రదర్ దొరికారు తంగలంలో, ఇవాళేమో ఈయన. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ కమిటీ కుర్రాళ్ళలో చిన్నోడు అంటే మణికంఠ, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ కిషోర్ అంటే అక్షయ్.